ఈ కోడ్ వల్ల ప్రొడక్షన్‌లో వర్క్స్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా హైగా ఉన్నాయి. ఎందుకు అంటే, ఇక్కడ నేను డబుల్ ఈక్వాలిటీ యూజ్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ డబుల్ ఈక్వాలిటీకి, ట్రిపుల్ ఈక్వాలిటీకి డిఫరెన్స్ ఏంటో ప్రీవియస్ వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎప్పుడైతే మనం డబుల్ ఈక్వాలిటీ యూజ్ చేస్తామో టైప్ కోహెషన్ జరుగుతుంది. సో, ఇది యాక్చువల్‌గా ప్రొడక్షన్ రెడీ కోడ్ కాదు. జస్ట్ ఈజీగా అర్థం అవ్వడానికి చాలా సింపుల్ ఎగ్జాంపుల్ యూజ్ చేస్తున్నాను. సో, డబుల్ ఈక్వల్ సేమ్ ఎగ్జాంపుల్ చూడండి ఫాల్స్ ఇక్కడ డబుల్ ఈక్వాలిటీ యూజ్ చేస్తే ట్రూ వచ్చింది. ట్రిపుల్ ఈక్వల్స్ యూజ్ చేస్తే ఫాల్స్ వచ్చింది. టైప్ కోహెషన్ వల్ల. సో, ఇక్కడ మనకి సపోజ్ ఇది బ్యాక్ ఎండ్ నుంచి వచ్చే వాల్యూ అనుకుందాం. స్ట్రింగ్ 0 వచ్చింది. సో, ఇక్కడ మనం కంపేర్ చేస్తే ఇక్కడ డబుల్ ఈక్వాలిటీ యూజ్ చేయడం వల్ల యాక్చువల్‌గా ఇది ఫాల్స్ కాదు. బట్ ఈ స్ట్రింగ్ అనేది నంబర్‌కి కన్వర్ట్ అవుతుంది. దెన్ బూలియన్‌కి కన్వర్ట్ అవుతుంది. సో, ఈ ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అవుతుంది. అందుకే ఇక్కడ మనకి కన్సోల్‌లాగా బ్లాక్డ్ అని వస్తుంది. బట్ యాక్చువల్‌గా ఇక్కడ యూజర్ రోల్ ఏంటి స్ట్రింగ్ 0 వచ్చింది. సో, అప్పుడు అది ఎల్స్ కండిషన్‌కెళ్ళాలి. బట్ మనం ఇక్కడ డబుల్ ఈక్వాలిటీ యూజ్ చేయడం వల్ల ఇఫ్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, దీనివల్ల మనకి ప్రొడక్షన్‌లో అన్‌ఎక్స్‌పెక్టెడ్ బిహేవియర్స్ అనేవి రావచ్చు అప్లికేషన్‌లో. సో, ఎప్పుడు కూడా మనం ఖచ్చితంగా ట్రిపుల్ ఈక్వాలిటీయే యూజ్ చేయాలి. అప్పుడే ఏ టైప్ కోహెషన్ ఉండదు. వాల్యూ అండ్ టైప్ బోత్ చెక్ చేయడం అనేది జరుగుతుంది ట్రిపుల్ ఈక్వాలిటీ యూజ్ చేయడం వల్ల. సో, అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఔట్‌పుట్ గాని, అన్‌ఎక్స్‌పెక్టెడ్ బిహేవియర్ అయితే ఉండదు.